టీమిండియా ప్రస్తుతం న్యూజిలాండ్తో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతుంది. ఇప్పటివరకు జరిగిన 3 మ్యాచ్ల్లోనూ గెలిచిన భారత జట్టు 3-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే గౌహతి వేదికగా బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరిగిన 3వ మ్యాచ్లో ఇండియా 2 మార్కులతో బరిలోకి దిగింది. రెండో టీ20కి దూరమైన బుమ్రా 3వ టీ20కి జట్టులోకి వచ్చాడు. మరోవైపు స్పిన్నర్ రవి బిస్టోయ్ కూడా ప్లేయింగ్ 11లో చోటు దక్కింది. ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి ఈ మ్యాచ్లో రెస్ట్ ఇచ్చారు. దీంతో ఇప్పటివరకు జరిగిన 3 టీ20 మ్యాచ్ల్లో స్క్వాడ్లో 15 మంది ఉంటే 14 మందికి ప్లేయింగ్ 11లో ఆడే అవకాశం లభించింది. అయ్యర్ను మినహాయిస్తే ప్రతి ఒక్కరికి ప్లేయింగ్ 11లో చోటు దక్కింది. అయితే దీనికి కారణమూ లేకపోలేదు. ఫిబ్రవరి 7 నుంచి వరల్డ్ కప్ జరగనుంది. భారత టీ20 జట్టులో ఉన్న తిలక్ వర్మకు విజయ్ హజారే ట్రోఫీలో గాయం కావడంతో ఆ స్థానంలో శ్రేయస్ అయ్యర్ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. అయితే శ్రేయస్ కేవలం న్యూజిలాండ్తో జరగబోయే తొలి 3 టీ20 సిరీస్లకు మాత్రమే ఎంపికయ్యాడు. అతను వరల్డ్ కప్ ఆడే అవకాశాలు లేవు. తిలక్ టీమిండియాలో చేరితే శ్రేయస్ అయ్యర్పై మరోసారి వేటు పడ్డం గ్యారంటీ. వరల్డ్ కప్ స్క్వాడ్లో లేకపోవడంతో శ్రేయస్ అయ్యర్కు న్యూజిలాండ్తో జరగబోయే టీ20 సిరీస్లో స్థానం దక్కే ఛాన్సే లేదు. ఎందుకంటే శ్రేయస్ కేవలం న్యూజిలాండ్ టీ20 సిరీస్కు మాత్రమే ఎంపికయ్యాడు. ఈ కారణంగా గాయపడిన తిలక్ వర్మ స్థానంలో జట్టులో వచ్చిన అయ్యర్కు ప్లేయింగ్ 11లో చోటు దక్కే అవకాశాలు లేవు. మరోవైపు బిస్టోయ్ వరల్డ్ కప్ స్క్వాడ్లో లేకపోయినా ప్లేయింగ్ 11లో ఛాన్స్ దక్కింది. అయితే వాషింగ్టన్ సుందర్ స్థానంలో జట్టులోకి వచ్చిన బిస్టోయ్ వరల్డ్ కప్ ఆడే అవకాశం ఉంది. ఎందుకంటే సుందర్ వరల్డ్ కప్కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ కారణంగా బిస్టోయ్కి ప్రాక్టీస్ అవుతుందని జట్టు 3వ టీ20లో అవకాశం ఇచ్చింది. చూడాలి మరి ఈ సిరీస్ ముగిసిన తరువాత భారత వరల్డ్ కప్ స్క్వాడ్లో ఎవరెవరు ఉంటారు అనేది.